ఇవాళ మనం చందమామ కథల నుండి మాటలు చేతలు అనే కథని తెలుసుకుందాం. రాముడు చాలా బుద్ధిమంతుడని పెద్దలు తలచేవారు. నిజము తెలుసుకోవాలనుకుంటే అతనిని పిలిచేవారు. ఒకరోజు అతని మిత్రులక తోటను దోచాలనుకున్నారు. నీవు కూడా వస్తావా అని వారాతనితో అన్నారు. వద్దు వద్దు, అయ్యయ్యో పాపం, తోటవాడు కడుపేద, పిల్లా జల్లా కలరతనికి దయ చూపండాతని మీద అని రాముడు తన తోటి బాలురకు నీతులు బోధించాడు. వారి మనస్సులు మరలించాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ వారు పోరా నీ కర్మం, తీయని మా పళ్ళు ప్రాప్తలేవు నీకు బోలని త్రొక్కినారు పరవళ్ళు. రాముడు నిలబడ్డాడూరకనే పోయేవారిని చూస్తూ, పండిన మామిడి తీపి తలచుకుని తీరని గుటకలు వేస్తూ. వారు అలా పొయ్యారో లేదో ఉస్సురుమన్నది ప్రాణం. మంచి ఛాన్స్ పోయిందని అతనికి కలిగిందొక అనుమానం. నీ వెళ్ళకపోతే మాత్రం ఆ పళ్ళు మిగిలి ఉంటాయా? తప్పదు చేటు తోటకెట్లో ఈ కోతులు ఊరుకుంటాయా? కొంత నయోన్నే పోతే పిందెలనైనా మిగల్చవచ్చు, కొమ్మలు రెమ్మలు త్రుంచేయొద్దని వారిని అదల్చవచ్చు అనుకొని వెనువెంటనే తోటలో కుక్క పరుగు తీశాడు. అందరితో పాటే మన రాముడు పళ్ళు తను కోశాడు. పిల్లలు కొంచెం గేలి చేసినా అతడు సరుకు కొనలేదు. నేను తప్పు చేశానని మాత్రం నోట వెంట అనలేదు. నీతులు చెప్పటం చాలా తేలిక, ఆచరించటం కష్టం. చెప్పిన దానిని చెయ్యకపోతే నిజాయితీకే నష్టం. ఇదండి వాళ్ళ మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.